నిరుద్యోగులారా, గాంధీ హాస్పిటల్ వేదికగా ఒక నిరుద్యోగి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఆ విద్యార్థి ఆహార పానీయాలన్నీ వదులుకొని 7 రోజుల సంది చావు బతుకులతో కొట్లాడుతూ కూడా ఈరోజు దీక్ష చేస్తుంటే, ఈరోజు ప్రభుత్వం తరఫున చర్చలకు కొంతమందిని పిలుస్తూ వాళ్ళతో చర్చలు చేయాలని వస్తున్నారు. ఈ ప్రభుత్వం ఈ ఉద్యోగాలలో 3 కుట్ర కోణాలు ఉన్నాయి. ఆ 3 కుట్ర కోణాలను బయటికి రానియకుండా చేస్తుంది. 1 గ్రూప్ 1లో కుట్రకోణం, 2 గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులలో కుట్రకోణం, తర్వాత ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్లకు సంబంధించిన ఉద్యోగాలలో కుట్రకోణం. గ్రూప్ 1లో జరిగేటటువంటి కుట్రకోణం, గ్రూప్ 1లో ఉన్నటువంటి అత్యుత్తమమైన పోస్టులు స్టేట్ సివిల్ సర్వీస్ అయినటువంటి డిప్యూటీ కలెక్టర్లు, డిఎస్పీ పోస్టులతో పాటు సిటీఓలు, ఇంకా ఉన్నటువంటి ఎలైట్ సర్వీసులలో వీళ్ళు చేసే కుట్రకోణం ఏంటంటే, ఆ ప్రభుత్వం 2 సార్లు ఎగ్జామ్ని పోస్ట్ పోన్ చేస్తే రద్దు చేయడం వల్ల ఏర్పడినటువంటి కొన్ని చిక్కుల వల్ల మేము అడగకముందే నోటిఫికేషన్ రద్దు చేసి 60 పోస్టులను పెంచి కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చింది. ఈ కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చినప్పుడు 18 రోజులుగా 2 లక్షల అప్లికేషన్స్ వచ్చినప్పుడు చివరి 2 రోజులలోనే 2 లక్షల అప్లికేషన్ ఫామ్స్ ఎట్లా వచ్చినాయి? ఈరోజు 1:100 ఎందుకు ఇవ్వడం లేదు? 1:100 ఇచ్చినప్పుడు ఎస్సీ ఎస్టీ పిల్లలు, బీసీ పిల్లలు ఎక్కువ మంది మెయిన్స్కు రావడం వల్ల వీళ్ళు సర్వీసులు కొట్టేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళకు ఉన్నటువంటి సామాజిక రిజర్వేషన్లు ఇస్తున్నటువంటి 55 జీవోను రద్దు చేసేసి 29 జీవోను తీసుకొచ్చారు. ఈ 29 జీవోను సర్వీసెస్ జిఏడి సర్వీసెస్ ఏ నుంచి 8వ తారీఖు 2వ నెల 2024 జీవోను రిలీజ్ చేస్తే ఆ జీవో ఇంతవరకు టీజీపీఎస్సీలో లేదు. ఆ జీవో సర్వీసెస్ జిఏడి సర్వీసెస్ ఏలో కూడా దొరకడం లేదు. దీనివల్ల ఏం చేస్తున్నారంటే, ఈ కాంగ్రెస్ వాళ్ళు కుల మతాలకు అతీతంగా కాంగ్రెస్ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన పిల్లలందరినీ గ్రూప్ 1లో అప్లై చేయించుకొని ఈరోజు దానికి ఇంటర్వ్యూ కూడా లేనందువలన ఈ పేపర్లు దిద్దిచ్చేటోళ్ళు ఈ ఓఎం వీళ్ళ ఆన్సర్ షీట్ల మీద వీళ్ళ డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు అనుకున్న వాళ్ళకి ఎక్కువ మార్కులు వేయించుకొని సర్వీసులు ఇచ్చుకోవాలనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈరోజు 1:100 ఇవ్వకుండా ఇక పెద్ద కుట్రకోణం ఉంది. ఈ పోస్టులు గత ప్రభుత్వం అమ్ముకున్నది కాబట్టే పేపర్ లీక్ చేసిందంటే, వీళ్ళు పేపర్ లీక్ కాకుండా వీళ్ళు ఒక దొంగను, ఒక దగులుబాషిని, ఒక పింక్ కడ్డాయర్లు పంపిస్తామన్నటువంటి ఒక మహేందర్ రెడ్డిని ఈరోజు తీసుకొని వచ్చి టీజీపీఎస్సీకి పెట్టించి, ఈ మహేందర్ రెడ్డి రేపు వీళ్ళకు ఎంత తొత్తులుగా మారి ఈ గ్రూప్ 1 పోస్టులను అమ్ముకుంటాడో ఒక్కసారి దళిత బహుజన లోకం ఆలోచించాలి. ఇది పెద్ద కుట్రకోణం ఉంది. ఈ ప్రియాంక గాంధీ గారు సరూర్ నగర్ వేదికగా యూత్ డిక్లరేషన్ చేసినప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈవెన్ ఈడబ్ల్యూఎస్ బ్యాక్లాగ్లు కూడా చెప్పారు. 20,000 బ్యాక్లాగ్ ఉద్యోగాలలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటివి ఈ 70 ఏళ్లలో ఒక్కటి కూడా గ్రూప్ 1 సర్వీసులకు సంబంధించినవి లేవా? ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ లోకానికి సంబంధించిన ఈ బ్యాక్లాగ్ పోస్టులు ఎందుకు పెట్టలేదు? ఇది ఒక కుట్రకోణం. గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి కుట్రకోణం ఏంది అంటే, ఈరోజు పోస్టులు పెంచుతారంట కానీ ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయరంట. నువ్వు చెప్తున్నావు, నువ్వు ఇచ్చినటువంటి షెడ్యూల్లో డిసెంబర్లో ఏమన్నా ఎగ్జామ్స్ ఉన్నాయా? టీజీపీఎస్ దగ్గర ఏది లేదు. నవంబర్ 18, 19 గ్రూప్ 3 ఉంది. దాని తర్వాత వేయలేవు. నువ్వు ఈ గ్రూప్ 2ను డిసెంబర్లో ఎందుకు పెట్టుకోలేవు? ఒక్కసారి ఆలోచన చెయ్యి. నువ్వు ఖచ్చితంగా మేము చెప్తున్నాం, ఖచ్చితంగా ఇప్పుడు నువ్వు ఎట్టనంటే ఈ ఎగ్జామ్ను పోస్ట్ పోన్ చేయాలి. ఈరోజు ఎగ్జామ్ను పోస్ట్ పోన్ చేయకుండా పోస్టులు పెంచేసి ఈరోజు చిన్నపిల్లలకు, ఈరోజు నీ పార్టీకి కష్టపడ్డ వాళ్ళకు, సీనియర్లకు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకు అవకాశం రాకుండా చేసి రేపు ఉద్యోగాలు వీళ్ళకి రాకుంటుంటే చిన్న పోరగాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయని చెప్పేసి వీళ్ళు మానసికంగా ఒత్తిడికి లోనై హైదరాబాద్ను వదిలిపెట్టి ప్రైవేట్ ఉద్యోగాలలో చేసుకుంటే మళ్ళీ ఉద్యమం ఎవరు నడిపేటోడు ఉండడు అనేటటువంటిది ఇది మీరు చెప్తున్నారు. కొంతమంది పెద్దలు ఇవాళ మా నిరుద్యోగుల పుణ్యాన ఉద్యోగం వచ్చినటువంటి, రాజకీయ ఉద్యోగం వచ్చినటువంటి వాళ్ళు కూడా చెప్తున్నటువంటిది. దీని తర్వాత జరిగేది ఏంటంటే, ఫిబ్రవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తా అంటున్నారు. ఫిబ్రవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తే 1 ఇయర్ జరుగుతాయి జాబ్లన్నీ నింపేసరికి. ఈ లోపల రేవంత్ రెడ్డి గారు ప్రతి వేదిక మీద చెప్తున్నాడు 33 జిల్లాలొద్దు, జిల్లాలను తగ్గిస్తాను. జిల్లాలను తగ్గించిన వెంటనే నీకు జోనల్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది. కొత్త జోనల్ సిస్టమ్ వచ్చినప్పుడు నీకు 2-3 ఏళ్ళు పడుతుంది. ఈ లోపల ఏదైతే శాంక్షన్ పోస్టులు బిస్వాల్ కమిటీ చెప్పినటువంటి పిఆర్సీ రిపోర్ట్ ప్రకారం ఉన్నటువంటి 2 లక్షల ఉద్యోగాలకు ఉన్నటువంటి శాంక్షన్ పోస్టులను నేను ఖచ్చితంగా గుడ్ గవర్నెన్స్ ఇవ్వాలనుకుంటున్నా. కాబట్టి అవుట్సోర్సింగ్లో నింపుతా అనుకుంటావు, అవుట్సోర్సింగ్లో నింపుతావు. అవుట్సోర్సింగ్లో నింపినాక ఎలక్షన్ వేళలో ఏమంటావు? అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ నేను రెగ్యులరైజ్ చేస్తాంటావు. నువ్వు చెప్పగానే ప్రతిపక్షాలు అవే పాట పాడతాయి. నువ్వు సన్నాయి నొక్కులు నొక్కితే వాళ్ళు ఇంకొక పాట పాడతారు. అప్పుడు ఏం చేస్తారంటే, వీళ్ళు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కానించి 5 నుండి 10, 20 లక్షల వరకు తీసుకొని వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తారు. కాబట్టి శాంక్షన్ పోస్టులన్నింటినీ కూడా కాంగ్రెస్లో ఈరోజు ఎలాంటి
అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి లేవు కాబట్టి వాళ్ళ నాయకులకు న్యాయం చేయడానికి ఈ విధంగా కాంగ్రెస్ కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళకి కానీ వాళ్ళకి డబ్బులు రావడానికి ఈ విధమైనటువంటి కుట్ర కోణంతో వాళ్ళు అనుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుకోవడానికి వాళ్ళకు రేపు అనుకున్నటువంటి పనులు చేయించుకోవడానికి గ్రూప్ 2 గ్రూప్ 3లో చేసేటటువంటిది. ఇంకా ఎస్సీ ఎస్టీలకు చేసేటటువంటి అన్యాయం ఏంటంటే ఎస్టీ పిల్లలకు ఈ ఇచ్చినటువంటి రోస్టర్ పాయింట్ ఎక్కడ ఉండాలి, ఈడబ్ల్యూఎస్ కన్నా ముందు ఉండాలి. 8 లక్షలు ఉన్నోడు ఒక రెడ్డోడు ఇంకొక బాబనోళ్ళో లేకుంటే ఉన్నత కులాలలో బీదోడు అవుతాడు. కానీ 2 లక్షల ఆదాయం ఉన్నటువంటి ఒక ఎస్టీ వాడు 8 లక్షలు ఉన్నోని కన్నా వెనక బాగా డెవలప్ చేస్తే వానికి ముందు అవకాశం ఇవ్వాలన్నా. ఆదిలాబాద్ అడవులలో ఉండేటటువంటి ఒక గిరిజనుడు ఒక 8 లక్షల ఆదాయం ఉన్నటువంటి అగ్రకులాపోనికి ముందు వరుసలో ఉద్యోగం ఇవ్వాలన్నా. ఈ విధంగా ఇప్పుడు రోస్టర్ పాయింట్ ఇది కొత్తది గ్రూప్ 1 గ్రూప్ 2లో ఈ గ్రూప్ 3లో ఈ రోస్టర్ పాయింట్ని ఒక్కసారి ఇంప్లిమెంటేషన్లోకి వస్తే ఈ రోస్టర్ పాయింట్లను చేంజ్ చేయలేరు. ఈ రోస్టర్ పాయింట్లను కూడా ఏ కుల సంఘాల నాయకులు అడగట్లేరు. ఇదంతా కూడా ఈ బహుజన వర్గాలకు అన్యాయం చేసేటటువంటిదే ఉన్నది. కాబట్టి నాయకులారా, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల నుండి ఆర్బిట్రేషన్ పోయేటోళ్ళు ఈ కుట్ర కోణాలను పసిగట్టి మీరు ఈ విద్యార్థుల తరపున ఆర్బిట్రేషన్ చేయాలి. కానీ కాంగ్రెస్ వాళ్ళ కుతంత్రాలతోటి కనుక మీరు చిక్కులలో పడితే ఈ జాతికి అన్యాయం చేసినట్టే.